హరిహర వీరమల్లు సినిమాకి హైదరాబాద్‌లో అంటే నైజాంలో ప్రీ బుకింగ్ సేల్స్ చూస్తా ఉంటే, ఇలా అయితే కష్టమే వీరా అనే విధంగా అయితే ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఒకవైపు ఏపీలో చూసుకుంటే ప్రీమియర్స్ షోస్ నుంచే రికార్డు స్థాయిలో సేల్స్ అనేవి జరుగుతూ ఉంటే, ఇక్కడ నైజాంలో హైదరాబాద్‌లో చూసుకుంటే మాత్రం కేవలం ప్రీ బుకింగ్ సేల్స్‌లో చూసుకుంటే 6.88 కోట్లు మాత్రమే రాబట్టడం జరిగింది. ఇప్పటివరకు హైయెస్ట్ ప్రీ బుకింగ్ సేల్స్ చూసుకుంటే మన రెబెల్ స్టార్ గారి ప్రభాస్ సినిమా 'కల్కి 2898 ఏడీ' సినిమాకి సంబంధించింది 16 కోట్ల లెవెల్‌లో ఉంది. మరి ఇక్కడ మన చూసుకుంటే నైజాంలో ఒకప్పుడు పవర్ స్టార్ గారి కల్ట్ ఏ విధంగా ఉండేదంటే ఒక రూ. 20, రూ. 30 టికెట్ ఉన్న రోజుల్లోనే ఎలాంటి ట్రెండ్ లేని రోజుల్లో ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కలెక్షన్ల వర్షం కురిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటిది మరి హైదరాబాద్‌లో ఇప్పుడు ఆయన క్రేజ్ ఎందుకు తగ్గింది? అంటే ముఖ్యంగా చాలామంది కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ పేరు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 37 కోట్లకు గాను ఈ యొక్క సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇక్కడ నైజాం రైట్స్ అనేది దక్కించుకున్నారు. మరి వాళ్ళు కావాలని ఈ విధంగా అంటే వాళ్ళ చేతిలో ఏం లేదు. బట్ ప్రజలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదా? లేకపోతే దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా మనకు తెలిసిన వ్యక్తులే. మరి ఇక్కడ మనకు ఏం రత్నం గారే స్వయంగా ఆయన్ని ఈ సినిమా నైజాంలో రైట్స్ దక్కించుకుంటారని చెప్పేసి కూడా అప్పట్లో న్యూస్ వినిపించింది. మరి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాని దక్కించుకుంటున్నారని తెలిసింది. మరి వాళ్ళకు వెళ్ళినందుకే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదా? బట్ మరి ఎందుకు ఇంత తక్కువ ప్రీ బుకింగ్ సేల్స్ అనేవి జరుగుతున్నాయి హరిహర వీరమల్లుకు? చాలా కష్టం అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 37 కోట్లకు దాదాపుగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమా రైట్స్ దక్కించుకుంటే మరి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా ఈ రాబోయే 3 రోజులు చాలా అంటే చాలా కీలకం కాబోతున్నాయి. ఫస్ట్ డేకి ఒక ఈ 6.88 కోట్లు వస్తే మరి ఇంకా 37 కోట్లు అంటే 7 కోట్లు పక్క తీసి పెడితే ఇంకా 30 కోట్లు ఏ విధంగా వస్తాయి? ఖచ్చితంగా ఈ 3 రోజులు అనేవి చాలా అంటే చాలా కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఫస్ట్ షో నుంచి విపరీతంగా బుకింగ్స్ అవుతున్నప్పటికీ కూడా బట్ ఇంకా అప్డేట్ అనేది బయటికి రాలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి నైజాంలో ఏ విధంగా క్రేజ్ ఉంటుంది? మనం మార్నింగ్ షోస్ కూడా చూస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడి మరి టికెట్స్ బుకింగ్ చేసుకోవడం కావచ్చు. ఒక్కొక్కళ్ళు 2-3 షోస్ కూడా కంటిన్యూస్‌గా చూస్తూ ఉన్నారంటే మరి ఆయనకున్న క్రేజ్ ఆ విధంగా ఉంది. ఇంకా అంటే జస్ట్ మనము ఇప్పటివరకు చూసినటువంటి ప్రీ బుకింగ్ సేల్స్ మాత్రమే ఆ విధంగా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇంకా క్రేజ్ పెరుగుతుంది. ఇంకా బుకింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. విపరీతంగా టికెట్స్ అనేవి తెగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అనేది దాటిపోతుంది హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్‌ని ఆపేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ రోజుల్లోనే ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి ఈయనైతే మరి ఇప్పుడు ఖచ్చితంగా చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేస్తాడని ఫ్యాన్స్ అయితే చాలా నమ్మకంగా ఉన్నారు. మరి వాళ్ళ బెనిఫిట్ షోల నుంచి కూడా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ ఉత్సాహం కావచ్చు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కావచ్చు, ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ అభిమాన హీరో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సినిమాని ప్రజలు మాత్రం ఆదరిస్తారు. అండ్ ఇందులో ఎలాంటి వల్గారిటీ కానీ, ఎలాంటి అడల్ట్ కంటెంట్ కానీ, డైలాగ్స్ కానీ ఏవి కూడా లేవు. ఖచ్చితంగా ఈ ప్రజెంట్ జనరేషన్లో చిన్న పిల్లలు కూడా ఈ యొక్క సినిమా చూసి అరే ఆ రోజుల్లో ఈ విధంగా ఉండేదా, మన సనాతన ధర్మాన్ని ఈ విధంగా మనం కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఐడియాలజీ రావాలంటే డెఫినెట్లీ ఈ యొక్క సినిమాని చూపించాలని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఫ్యామిలీస్ అందరూ కూడా కదులుతున్నారు. డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది సినిమా ఈజీగా నైజాంలో దాటేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు.